వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూపించే రెసిపీ ఏంటంటే ఈరోజు సండే స్పెషల్గా కందనకాయలు తీసుకొచ్చానండి. కందనకాయలు గోంగూర ఫ్రై ఎలా తయారు చేయాలని చూపిస్తాను. వాటికి కావాల్సిన పదార్థాలు కందనకాయలు అండి 1 కేజీ తీసుకున్నాను. పలావ్ దినుసులు అండి ఒక దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, పలావ్ దినుసు ఆకుంటుంది కదా, అవి ఒక్కొక్కటి తీసుకున్నాను. ఆనియన్ అండి ఒక కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి 2 తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. పసుపు తగినంత వేసుకోవాలి. ఉప్పు తగినంత. కారం 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ధనియాలు, మెంతులు కలిపి గరం మసాలాగా తయారు చేసుకున్నానండి. అది ఒక 2 స్పూన్లు తీసుకోవాలి. ఆయిల్ సరిపడంత తీసుకోవాలండి. ఇప్పుడు కందనకాయలు గోంగూర ఫ్రై ఎలా తయారు చేయాలని చూపిస్తాను. ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని కందనకాయలు అండి మంచిగా అవి వాష్ చేసుకొని పెట్టుకున్నాను. దీంట్లో మనం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఒక స్పూన్ పసుపు, కారం 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఉప్పు 1 స్పూన్ వేసుకుంటున్నానండి. వేసుకున్నాం కదా, వీటిని కొంచెం మనం ఇలా కలుపుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఇది ఒక 5 మినిట్స్ మనం పక్కన పెట్టుకోవాలండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుంటున్నానండి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక మందపాటి గిన్నె పెట్టుకున్నానండి. దీంట్లో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ఒక 2-3 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయింది కదండి, వీటిలో మనం పలావ్ దినుసులకు సంబంధించినవి ఉన్నాయి కదా, వేసేసుకుందాము. దీంట్లోనే ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది కూడా వేసుకోవాలి. దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు తీసుకుంటున్నాను. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ మనం మ్యారినేట్ చేసుకున్న దాంట్లో వేసుకున్నాం కదండి, ఇంకొక స్పూన్ మనం ఇలా వేసుకోవాలి. టూ మినిట్స్ తర్వాత మనం ఆయిల్, పచ్చిమిర్చి అన్నీ వేగాయి కదండి, ఇంట్లోనే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా 5 మినిట్స్, ఇది కందనకాయలు వేసేసుకోవాలి. ఇలా కలుపుకున్నాం కదండి, ఇదంతా కలిసిపోయే విధంగా ఇలా కలుపుకున్నాం కదా, ఇది మనం మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ మనం ఉడికించుకుందామండి. పది నిమిషాల తర్వాత చూద్దామండి. మొత్తం చూసారు కదా, మొత్తం ఇలా 10 నిమిషాల తర్వాత ఇలా మంచిగా ఉడికిపోయాయండి.
దీంట్లో ఇంకో స్పూన్ కారం వేసుకుంటున్నాను నేను. ఇందాకలో మనం ఒక స్పూన్ కారం వేసుకున్నాం కదా. ధనియాల పొడి అండి, అదొక స్పూన్ వేసుకున్నాను. ఫైనల్గా మనం ఏంటంటే గోంగూర తీసుకున్నాం కదండి, గోంగూర వేసేసుకోవాలి. ఇలా కలుపుకున్నాం కదండి. ఇదంతా మనం గోంగూర అనేది కొంచెం మగ్గిపోయే వరకు మనం ఒక 10 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకొని ఉంచుకుందామండి. ఎందుకంటే మూత పెట్టుకుంటే త్వరగా ఉడికిపోతుంది కాబట్టి మూత పెట్టుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దామండి. ఇలా మీరు కూడా ఇంట్లో కందనకాయలతో ఇలా గోంగూర వెరైటీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎవ్రీ సండే మనం చికెన్ తింటూనే ఉంటాము. కందనకాయల హెల్త్కి కూడా చాలా యూజెస్ ఉన్నాయండి. చూసారు కదండి, సింపుల్గా వెరైటీగా మన కందనకాయల గోంగూర ఫ్రై రెడీ అయిందండి. ఇంట్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.